నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది అంటే వారంలో ఒక 5 రోజులు మార్కెట్లు నడిస్తే ఒక 2 రోజులేమో ఆల్ టైమ్ హై అని ఆ నెంబర్ల గురించి మాట్లాడుకుంటుంటాం. మిగతా 3 రోజులేమో బ్లడ్ బాత్ అని వాలటాలిటీ అని మాట్లాడుకుంటుంటాం. బట్ బయట నుంచి చూసే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అరే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేద్దామే, ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభాలు వస్తాయి, కోట్లు వస్తాయి అని అనుకుంటుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, అరే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఇప్పుడు అనవసరంగా ఇన్వెస్ట్ చేయకూడదు అనుకుంటారు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, అరే మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది, మనం ఇన్వెస్ట్ చెయ్యకపోతే అంటే చేస్తేనో లేదంటే చెయ్యకపోతే మనం ఆ రిటర్న్స్ మిస్ అవుతుంటాం, మనం లేదంటే అంటే రకరకాల డైలమాల్లో పర్సెప్షన్స్ లో ఉంటారు. తర్వాత ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి రిటర్న్స్ మనం పొందలేకపోతున్నాం అన్న ఇలాంటి పర్సెప్షన్ లో ఉంటారు. కాబట్టి ఏంటి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అంటే ఇక్కడ మిస్ అవుతున్నాం అనుకున్నాం, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి రిటర్న్స్ రావట్లేదు అనుకుంటున్నాం కదా, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. డెఫినెట్లీ అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు అందరూ కూడా ఒక రకమైన డైలమాలో ఉన్నామండి. ఎందుకంటే మీరు ఏమి రిస్క్ తీసుకోకుండా ఓకే బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకుందాము, లేదు అంటే ఎన్పిఎస్ లో పెట్టుకుందాము, మన రిటైర్మెంట్కి యూజ్ అవుతుంది, లేదు పిఎఫ్ లో పెట్టుకుందాము, ఇలా మనకి రిస్క్ లేని ప్రోడక్ట్స్ వైపు వెళ్ళిపోయాం అనుకోండి, అది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయట్లేదు. సో అంటే ఆ పోస్ట్ ట్యాక్స్ పోస్ట్ ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ చూస్తే అది చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇవి కాకుండా సరే ఎంత మినిమం కావాలి, ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటంటే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఎంత రిటర్న్స్ రావాలి అనేది క్వశ్చన్. మినిమం 12% రావాలండి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, ఏ ప్రోడక్ట్లో అయినా చేయండి, మీకు మినిమం 12% ఇంట్రెస్ట్ కానీ రిటర్న్స్ కానీ రాలేదు అంటే మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయటం లేదు, ట్యాక్సెస్ని కూడా మనం ట్యాక్స్ ఆ పోస్ట్ ట్యాక్స్ పోస్ట్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ బీట్ చేసుకుంటూ ఒక వెల్త్ని క్రియేట్ చేయాలి అంటే మినిమం 12% 15% రిటర్న్స్ కావాలి. ఇలా ఈ పరిస్థితుల్లో మనం వెల్త్ని క్రియేట్ చేయాలి అంటే మరి ఈ 12-15% ఎక్కడొస్తుంది? మనకి రెండు అసెట్ క్లాసెస్లో మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఒకటేమో రియల్ ఎస్టేట్, ఇంకొకటేమో మనకి ఈక్విటీ. రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే అందరూ ఎంటర్ అయ్యేది కాదు, ఎందుకంటే అది చాలా హై వాల్యూ అవసరమయ్యే ప్రోడక్ట్ కాబట్టి, అందులో మనకి లక్షల్లో కోట్లలో కావాలి కాబట్టి ఒక నార్మల్ పర్సన్, ఒక కామన్ పర్సన్ అనేది దాన్ని అచీవ్ చేయలేరు. అందులోకి వెళ్ళడము, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది వాళ్ళ వల్ల కాదు. సో నెక్స్ట్ మనకు వచ్చింది ఈక్విటీ. ఈక్విటీలో ఏంటంటే మనం 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ నుంచి మీకు ఎలా కావాలంటే అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మనకి హిస్టరీ కూడా చెప్తుంది. మనకి హిస్టరీ అంటే 40 ఇయర్స్ మనం సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ చూసుకున్నట్లయితే ఇది 15% 14-15% అయితే ఖచ్చితంగా CAGR ఇస్తుంది అని. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఇందులోకి వెళ్దాము ఈక్విటీ అన్నట్టే మీరు చెప్పినట్లుగా మార్కెట్లు రోజుకొకలాగా, అంటే ఒకే రోజు అప్ అండ్ డౌన్ కూడా ఒకే రోజు అయిపోతుంది. ఆ రోజే మీరు ఇంకా రోజు అంటే ఒక రోజు ఒకలా ఉండట్లేదండి. సేమ్ డే మార్కెట్ మార్నింగ్ చూస్తే ఒక రకంగా ఉంటుంది, క్లోజింగ్. సో టూ మచ్ వాలటిలిటీ. అంటే మేబీ మనం ఎలక్షన్స్ రాబోతున్నాయనే ఇష్యూ అయి ఉండొచ్చు, లేదు గ్లోబల్ జియో లేకపోతే అక్కడ ఉన్న మనకి టెన్షన్స్, మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకవైపు ఉండొచ్చు, గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవ్వచ్చు. ఇలాంటి రిస్క్స్ మధ్య మరి ఈక్విటీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది అందరికీ వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దానికి మన సింప్లిఫైడ్ గా SIP అనేది కొత్తగా వచ్చింది. సో అందరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, దాన్ని బాగా అర్థం చేసుకున్నారు. SIP అనేది బాగా వర్కౌట్ అవుతుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్ బెటరు, ఈక్విటీకి వెళ్ళడానికి ఇది మంచి పద్ధతి అనేది అందరికీ కొంచెం అర్థమైంది. కానీ ఇక్కడ మళ్ళీ కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ఇప్పుడు SIP చేసినప్పుడు కూడా మీ ఇన్కమ్ 5 lakhs ఉండేటప్పుడు మీరు 10,000 SIP చేశారు, మీ ఇన్కమ్ 7 lakhs అయినప్పుడు కూడా 10,000 SIP చేస్తున్నారు. అది ఎలా అవుతుంది? సో మనం ఏం చేయాలి అంటే SIPని కూడా టాప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు అంతా కూడా ఒక 10% 20% మీ SIPని కూడా టాప్అప్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం అక్కడ మీకు మీ గోల్స్ని కానీ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఈ వెల్త్ క్రియేషన్ అనేది మనకి బాగా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మేడం ప్లాట్ఫామ్ ఏం తీసుకోవాలి? ఇప్పుడే మనం చూసాం ఈ ఫిన్టెక్ ఇష్యూస్, ఈ పేటిఎంలు ఇవన్నీ చూసాం మేడం, చాలా వచ్చాయి, అన్ని ఫ్రీ ఏనంట. ఈ యాప్ అసలు ఇలా పెట్టుకుంటే మనం ఈజీగా వెంటనే ఓపెన్ చేసేసుకోవచ్చు, 1 hour లోనే మనము అన్ని ఓపెన్ అయిపోతుంది, 1 hour లోనే మనం యాక్షన్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు.
అని చెప్పి అందరూ ఏం చేశారు, ఈ ఫిన్టెక్ యాప్ల వైపు వెళ్ళారు. సో దే కెన్ బై, డైరెక్ట్గా స్టాక్స్ కొంటున్నారు, డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. బట్ ఈజ్ ఇట్ రైట్? సో డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే మీరు ఎటువంటి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఈ స్కీమ్ సెలెక్షన్ ఏమీ తెలియకుండా ఏదో ఫ్రీ అనే ఆ ఒక్క వర్డ్ మీకు బాగా నచ్చుతుంది. సో కేవైసీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము కేవైసీ మా క్లయింట్స్కి చేయడానికి ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాము, ఎంత వెరిఫికేషన్ చేస్తాం మాకే తెలుసు. కొంచెం వాళ్ళ తేడా వచ్చినా మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా అడుగుతాం. బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా దాన్ని ఎంగేజ్ చేస్తూ దానికి అటాచ్ చేసి మళ్ళీ పెడితే కానీ ఆ అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఇంత కష్టంగా మేము ఈ కేవైసీ అంతా చేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాం. మరి ఈ ఫిన్టెక్ యాప్లో వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, సో వాళ్ళ స్కీమ్ సెలెక్షన్ ఎలా చేసుకుంటున్నారు. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్లో పెట్టేస్తున్నారు, ఆ వీడియోలో ఈ వీడియోలో చూసేసి ఇన్స్టాగ్రామ్లో చూసేసి అక్కడ ఉన్న ఆ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ రైట్ అండి. ఇది ఒక్కటి ఎస్ఐపిస్ చేసేవాళ్ళు ఒక్కసారిగా మీకు ఎక్స్పర్ట్ కానీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేకపోతే బెటర్. అదేమనుకుంటారంటే 1% ఎక్కువ వచ్చేస్తుంది, 1% మాకు లాస్ అయిపోతుంది. బట్ మీరు అడ్వైజర్కి ఇచ్చారనుకోండి, అదే అడ్వైజర్ మీకు 4% ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా. వై ఆర్ నాట్ గెటింగ్ దట్ పాయింట్ అంటే మీరు 1% తగ్గించుకోవడానికి వాళ్ళ ద్వారా వెళ్తే ఒక 4% వాళ్ళ ఎక్స్పర్ట్ నాలెడ్జ్తో మీకు ఆ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసి ఇస్తున్నప్పుడు, సో 1% ఈజ్ నాట్ ఎ మ్యాటర్ అండ్ దట్ సేఫ్గా ఉంటుంది మీ అమౌంట్ అనేది. ఫిన్టెక్ యాప్స్లో ఇప్పుడు ఆర్బీఐ రెగ్యులేటరీ మార్చింది అనుకోండి, మరి ఈ ఫిన్టెక్ యాప్ మీరు ఓపెన్ చేసింది ఏదో ఒక ఫిన్టెక్ యాప్ ఈ రోజుతో క్లోజ్ అంటే ఏం చేస్తారు? దానికి ఎవరు అకౌంటబిలిటీ ఎలా ఉంటుంది? ఎందుకంటే రెగ్యులేషన్స్ చాలా మారుతున్నాయండి. దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ ఎవ్రీవన్ హ్యాస్ టు. మనం ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నప్పుడు ఎక్కడ పెడుతున్నాము, ఏ యాప్ ద్వారా పెడుతున్నాము, డైరెక్ట్గా పెడుతున్నామా లేకపోతే అడ్వైజర్స్ ద్వారా పెడుతున్నాము, ఏ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్ని రెగ్యులేషన్స్, ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఇన్ని మారుతున్నాయి, సెబీ రెగ్యులేషన్స్ మారుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడి సంపాదిస్తున్న ఈ లక్షల కోట్లు ఏదైతే ఉందో అది ఎంత సేఫ్గా ఉందనేది మనము ఆలోచించుకోవాలి. సో అడ్వైజరీ అంటే మళ్ళీ ఏ అడ్వైజర్ని కలవాలి? నెక్స్ట్ క్వశ్చన్. మేడం మీరు బాగానే చెప్తున్నారు, అడ్వైజర్ ద్వారా వెళ్ళాలి, వాళ్ళైతే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అది ఉంటుంది అంటే. సో దెర్ ఆర్ సమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారండి, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ వెరీ మచ్ రీచబుల్ టు యూ. సో మేబీ ఒక 2000 రూపీస్ మేబీ కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది, కానీ బట్ దే క్యాన్ గివ్ యూ ద బెస్ట్ మీకు సరిపోయేటట్టుగా ఒక కస్టమైజ్డ్ ప్లాన్ని వాళ్ళు ఆలోచించి మీకు ఇస్తారండి. సో ఎనీథింగ్ కెన్ బి ఆన్సరబుల్ అంటే వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటారు. అసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎస్ఐపి ఆగిపోయింది, ఫిన్టెక్ యాప్ మీకు ఏం హెల్ప్ చేస్తుంది? కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే అక్కడ ఏమి మీకు సమాధానం ఉండదు కదా. అదే ఒక ఎస్ఐపి ఆగిపోయింది అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ గెట్ బ్యాక్ టు అస్. ఎందుకు ఆగిపోయింది, ఎందుకు, ఎక్కడ ఇష్యూ జరిగింది, ఏఎంసీ నుంచి ఇష్యూ జరిగిందా, బ్యాంక్ దగ్గర బ్యాంక్ అకౌంట్ లో ఇష్యూ జరిగింది, ఇవన్నీ మేము మళ్ళీ ఫాలో అప్ చేసి వేస్తామండి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కంటింజెన్సీస్ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. మన లైఫ్ లో ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ కంటింజెన్సీ ప్లాన్ ఉండడము, ఇన్సూరెన్స్ అనేది మనము తీసుకోవడము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మేడం మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మేడం, డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళిపోదాం. చాలా మంది మమ్మల్ని ఈ మధ్య మా క్లయింట్స్ అడుగుతున్నారు, మేడం మీ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా వరకు పెట్టేసాం ఎస్ఐపీలు, ఇప్పుడు మా దగ్గర 3 లక్షలు 2 లక్షలు ఉంది, మేము స్టాక్స్ లోకి వెళ్ళిపోవచ్చా? ఈజ్ ఇట్ కరెక్ట్? వెళ్ళిపోవచ్చా అనే క్వశ్చన్ బాగానే ఉందండి, బట్ దాన్ని మేనేజ్ ఎవరు చేస్తారు? సో దానికి మనకి చాలా దానికి మళ్ళీ ఒక అడ్వైజర్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా మేనేజ్ చేసుకోవాలా, లేకపోతే మనమే స్టాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని ఒక యాప్ని క్రియేట్ చేసేసి దాంట్లో అమౌంట్ అనేది పెట్టొచ్చా అనే దానికి దేర్ ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్ విత్ అస్ అండి. సో ఇఫ్ యూ క్యాన్ కాంటాక్ట్ విత్ అస్, వీ విల్ గివ్ యూ హౌ టు మేనేజ్ యువర్ పోర్ట్ఫోలియోస్. అంటే 2 lakhs 3 lakhs ఈ తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడైతే ఈ లంసమ్ అమౌంట్ స్టాక్స్లో డైరెక్ట్గా పెట్టాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తామండి. బట్ ఆల్ ద థింగ్స్ ఏంటంటే నథింగ్ కమ్స్ ఫ్రీ అండి. ఏదైనా ఫ్రీ యాప్స్ కానీ అవన్నీ కూడా రిస్క్స్ అనేవి ఉంటాయి. సో బెటర్ కొంచెం ఎక్స్పెన్స్ అయినా సరే మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని లేకపోతే మంచి ప్లాట్ఫామ్స్ని మీరు క్రియేట్ చేసుకోండి. సో దట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ ఫర్ యువర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్. సో మొత్తానికి ఫ్రీ పథకాలు, ఫ్రీ యాప్స్ అన్ని డేంజర్ అంటారు. ఏదైనా ఎన్ని రోజులు ఇస్తారండి? ఫ్రీ అనేది ఎన్ని రోజులు ఇవ్వగలరు? ఎందుకంటే వాళ్ళు అంత టెక్నాలజీ మీద అంత అమౌంట్ పెట్టి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంతా మెయింటైన్ చేస్తూ వాళ్ళు అంత మేనేజ్ చేస్తూ మీకెందుకు ఫ్రీ ఇస్తారు? అండ్ ఎన్ని ఇయర్స్ ఫ్రీ ఇవ్వగలరు? సో దట్ మీన్స్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. అంటే వాళ్ళు అంత కంటిన్యూగా మీకు ఫ్రీ ఇచ్చారంటే దెర్ ఈస్ సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ. అది ఇప్పుడు మనం ఇట్లా ఈ ఫిన్టెక్ యాప్ మీద మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏం ఆర్బీఐ అందరికీ తెలిసి వచ్చింది కాబట్టి. సో దిస్ ఇస్ అన్ ఓపెనర్
ఫర్ ఎవ్రీ వన్. సో థింక్ ట్వైస్ అండి బిఫోర్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.